అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. అఖిల భారత పంచాయతీ పరిషత్ జూడిలీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈ రోజున పెదకొండూరు గ్రామంలోని శ్రీ కనకపుట్లమ్మ తల్లివారిని దర్శించుకోవడానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలను కూడా కలవడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 10వ ఆర్థిక సంఘం నిధులు కూడా కేంద్రం పంపిస్తే 998.84 కోట్లు 45 రోజులు అవుతుంది డబ్బులు వచ్చి. మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,344 గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా పూర్తిగా నిధులు మొత్తాన్ని కూడా ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఈ రోజుకి చెల్లించకుండా దుర్మార్గంగా వ్యవహరించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ శాఖ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిధుల్ని తక్షణం గ్రామ పంచాయతీల్లో జమ చేసి మండు వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా గ్రామాల్లో మాచర్ల కానివ్వండి, రొంపిచర్ల కానివ్వండి, లేదంటే పల్నాడు జిల్లా కానివ్వండి, అనంతపురం జిల్లా కానివ్వండి, లేదా ఈస్ట్ గోదావరి జిల్లా ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి చాలా తీవ్ర కొరతగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిధులు లేకుండా గ్రామ సర్పంచులు ఏ విధంగా ముందుకెళ్తారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అట్లానే జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలిచే విధంగా సూచనలన్నీ కూడా ప్రజలు తయారై ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని, అట్లానే గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఇక్కడ ప్రజానీకానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.